ఆ, చేయండి. ఒకటే మంత్రం చదవండి. ప్రార్థన చెప్తా. ఉమ్, ఒకటే మంత్రం ప్రార్థన. చదవండి. ఓం ఉదిత్యం తమస ఉద్వయం తమసస్పరి స్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. యజుర్వేదం. భావార్థము. ఇంకొస్తుందా? ఓ పరమేశ్వర, ఇదే నీ వస్తుంది. నీవు అంధకారముకు వేరుగా ఉన్నవాడు, స్వయం ప్రకాశకుడువు, ప్రళయం అనంతరం ఉండువాడవు, రాజాది మహారాజువు, ప్రకాశకుడు ప్రకాశకుడు, చరాచర జగత్తునకు మరియు ఆత్మ అయిన వాడవు, సకల జగత్తునకు ఆధారభూతుడవు, ఏకరసుడవు, అనంత జ్ఞాన స్వరూపుడవు అగు నిన్ను మేము అతి శ్రద్ధ భక్తి విశ్వాసములతో నీ శరణుజొచ్చి ప్రార్థించేదము. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ. ఓం నమస్తే అండి. అందరికీ ధన్యవాదాలు ముని గారు. ఇక్కడ మేడం ఎవరో మెసేజ్ పెడుతున్నారు, జాయిన్ ద కాన్వర్జేషన్ అని, మాట్లాడాలని. ఒకసారి చూడండి. తెలియట్లేదమ్మా. ఉమ్, కొత్త వాళ్ళమ్మా వాళ్ళు. కొత్త వాళ్ళు. ఎవరైనా మీరు మెసేజ్ పెడతారా అండి? అందులో పెట్టండి. ఏం ఇక్కడ అది పెట్టుకుంటారు? వాట్సాప్ లింక్ నేను ఇప్పుడు పంపించాను కదా, దాని ద్వారా జాయిన్ అవ్వమని పెట్టరా ఎవరైనా? ఓకే, సరే. ఇక్కడ వినండి. మనకి వ్యాకరణ అంశాలు ఈరోజు రాసుకుంటున్నాము. వ్యాకరణం అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఇలాగే వ్యాకరణం అని పెట్టేసుకోండి. దాంట్లో ఇది లట్ పరస్మై పదం. ఈ వ్యాకరణంలో మనము లట్లకారం చేస్తున్నాము. లట్ అంటే వర్తమానం అని, ఇవన్నీ ఇప్పుడు వస్తాయి మనకి. లట్ పరస్మై పదం అని రాసుకోండి. పరస్మై పదం, అక్కడ పద అని ఉంది కదా, పరస్మై పదం అని రాయండి. మకారం కూడా యాడ్ చేయండి. పరస్మై పదం. నెక్స్ట్ మొదటిది రాసుకోండి. కొంచెం ఈరోజు కొంచెం స్పీడ్గా చేద్దాము, ఎందుకంటే నిన్న చాలా తక్కువ అయినట్టు అనిపించినట్టుంది కదా, అందుకని. రామ శబ్దానికి, ఇక్కడ రామ ఉంది కదా, దీన్ని సంస్కృతంలో రాసుకోండి మీరు. అప్పుడు ఏది మనం రాయబోతున్నాం అనేది అర్థమవుతుంది. రామ శబ్దానికి ప్రథమ మరియు ద్వితీయ విభక్తి యొక్క, యాక్చువల్గా ఇక్కడ వినండి, ఇది ప్రథమా అనేది ఉంటుంది. సో అది సంస్కృతంలో అయితే, ఇక్కడ మనం తెలుగు రాస్తున్నాం కాబట్టి ప్రథమ మరియు ద్వితీయ విభక్తి యొక్క రూపాలను స్మరించండి. ఇక్కడ కింద రాసుకోండి. ప్రథమా విభక్తి చూసారా, ఇక్కడ ప్రథమ, ఇక్కడ ద్వితీయ, దీర్ఘం ఉండాలి ఇక్కడ కూడా. ఇవి అన్నీ కూడా స్త్రీలింగ శబ్దాలు అనమాట. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, అలాగా. కాబట్టి దీర్ఘాలు వస్తాయి. సో ప్రథమా ఎవరో జాయిన్ అయ్యి మాట్లాడుకుంటున్నారు మా లింక్ లో. సరిపోనిలండి. ఇది రాదండి. ప్రథమా విభక్తి అని రాసుకొని రామః. ఈ రామహలో చివరిగా ఉన్నది ఏంటి అంటే అహ. నెక్స్ట్ రామౌ, అందులో చివరిగా ఉన్నది ఏంటండి? ఔ. తర్వాత రామాహ, ఆహా. ఇక్కడ నేను నిన్న చెప్పాను మీకు, ఆ విసర్గ ఎప్పుడూ కూడా సున్నాలు పెట్టాలి, ఇక్కడ చుక్కలు పెట్టొద్దు. తర్వాత నేను ఇంకొక విషయం కూడా చెప్పాను మీకు. ఈ విసర్గ అనేది ఈ శబ్దాన్ని, ఈ అచ్చుని ఫాలో అవుతుంది అన్నాను. మరి ఇక్కడ నేను ఏమన్నాను? ఆ అన్నాను. మరి ఇక్కడ ఆ అని చెప్తున్నామా, ఆహా అంటున్నామా?
లేదు కదా. ఇక్కడ ఆ అన్నాను. అయితే దీన్ని నేను ఇంగ్లీష్లో రాస్తాను, ఒకసారి చూడండి, గమనించండి. అక్కడ ఆ, తర్వాత హ. ఇక్కడ ఏం చేశాను, హకారాన్ని పెడుతూ హకారాన్ని పెట్టాను. అంటే దీర్ఘాలు ఉంటే ఇక్కడ దీర్ఘాలు పెట్టాము. ఓకే, మూల రూపంలో ఉన్నటువంటి అచ్చు యొక్క సౌండ్ని తీసుకుంటాం అనమాట. అంటే మూల రూపంలో ఈ అచ్చు యొక్క సౌండ్ ఏంటిది, హకారం. అకారానికే దీర్ఘం వచ్చింది. మూలంలో ఉన్న శబ్దం ఏంటి అసలు, ఆ. దానికే హ్రస్వ దీర్ఘ ప్లుతాలు అని ఉంటాయి. అందుకని ఈ అ అనేది ఏదైతే ఉందో దాని సౌండే వస్తుంది విసర్గకి. మూలములో ఉన్న అకారం యొక్క సౌండ్ని తీసుకోవాలి. ఇక్కడ మనం దీర్ఘం ఇచ్చాం కదా అని చెప్పేసి దీనికి కూడా దీర్ఘము పెట్టడానికి లేదనమాట. ఆహ అలా చదవాలి. దాన్ని ఆహ అని చదవాలి. ఓకే, మళ్ళీ ఆహ్ అలా చదవద్దు, అది తప్పు. అది వస్తుంది, రెండే చోట్ల వస్తుంది. అది ఎలా చదవాలి, ఎక్కడ చదవాలో చెప్తాను నేను మీకు. సో ఇక్కడ మాత్రం రామాహ అని చదవాలి. నెక్స్ట్ ద్వితీయ విభక్తి రాసుకోండి. రామం. రామంలో అమ్ అనేది బ్రాకెట్లో పెట్టుకోండి. అంటే చివర ఎండింగ్ ఎక్స్టెన్షన్ అది ఏదైతే ఉందో అదేంటి అంటే రామ శబ్దానికి అమ్ అనేది ఎక్స్టెన్షన్ వచ్చింది. ఇదన్నమాట ఎక్స్టెన్షన్. తర్వాత రామవ్. రామవ్లో అవ్ వచ్చింది. ఆ తర్వాత రామాన్. ఆన్. అయ్యో చెప్పండి. యా, వినిపిస్తుందా అండి? శ్రూయతే మాన్య. ఓకే. ఇలాగే అన్ని శబ్ద రూపాలు వ్రాయాలి. ఇది రాసేసుకోండి. ఇలాగే అన్ని శబ్ద రూపాలు వ్రాయాలి. తర్వాత నెక్స్ట్ది చూడు శబ్ద సంఖ్య 1 అని ఉంది. అంటే మనకి ఈ పుస్తకంలో 260 పేజీలు ఉందండి. అందులో మధ్యలో ఈ 30 అభ్యాసాలు అయిపోయాక మనకి ఈ శబ్ద సంఖ్యలు ఇస్తారనమాట. ఈ రామ శబ్ద రూపం ఎలా ఉంటుంది అనేది ఇస్తారు. అందులో మొదటి శబ్దాన్ని మనమే ఈ 260 పేజీలు ఉన్న దాంట్లో మధ్యలో ఎక్కడో ఉంటుంది. అందులో అక్కడ ఈ శబ్ద సంఖ్య ఉంటుంది, నంబర్ 1 అని ఉంటుంది. సో అక్కడ మనకి రామ శబ్ద రూపాలు ఇస్తారనమాట. రామః రామౌ రామాః, రామం రామౌ రామాన్, రామేణ రామాభ్యాం రామైః, రామ్. తర్వాత రామాయ రామాభ్యాం రామేభ్యః. 126 పేజీల ఎక్కడండి? పుట సంఖ్య 126. 126 అంట. ఇక్కడ రాసుకోండి, 126 పేజీ నెంబర్ అని రాసుకోండి. మీరు రాసుకున్న చోటే చూడు శబ్ద సంఖ్య 1 అని రాసుకున్నారు కదా, అక్కడ 126 పేజీ అని రాసుకోండి. మీరు పుస్తకాలు ఉన్న వాళ్ళు మీ నోట్బుక్లో ఇలా రాసుకోండి. నెక్స్ట్ రెండవది చూడండి, లట్. నూ- లట్ 120 6. 120 అమ్మా. 6 126. ఇదండి. నెక్స్ట్ లట్ యొక్క అర్థం, రెండవ పాయింట్, సెకండ్ పాయింట్. లట్ యొక్క అర్థం మేడం, వర్తమాన కాలము. అమ్మా మేడం తర్వాత రాసుకుంటే బాగుంటుంది. మేము రాయటము చదవటము రెండు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాము. ఏంటిదమ్మా, ఇప్పుడు చెప్పేది రాయించడమే కదా. మీరు చెప్పేది వినలేకపోతున్నాం అంటున్నా. అచ్చా, చెప్పేది ఏం లేదమ్మా. అంటే నేను ఎక్కడైతే చెప్తుంటానో అక్కడ మీరు పాస్ చేసి వినాలి. అది ఆ తర్వాత రాయాలి, లేకపోతే నేను చెప్పే లోపల అది రాసేసేయాలి. ఓకే. లట్ యొక్క అర్థము వర్తమాన కాలము. అయిపోయినా? ప్రథమ పురుష ఏకవచనములో, మ్యూట్ పెట్టుకోండి అమ్మా. అతి. ప్రథమ పురుష ఏకవచనములో అతి. ద్వివచనములో అతః.
ఇది ప్రథమ పురుష ఏకవచనం అనేది न श्रूयते महोदय? కిం అవునా? మీ అందరికీ వినిపిస్తుంది కదా, మీరు లాగ్ ఆఫ్ అయ్యి మళ్ళీ వస్తారా? सम्यक् एव श्रूयते महोदय। మ్మ్. ఆ, భవాన్ నా శ్రూయతే ఇది ఉక్తవాన్ ఖలు తత్ర దోష एकवारं लागौट् कृत्वा आगच्छति हाँ चेत् हाँ कोऽपि चाट् मध्ये लिखति वा? शीघ्र लेखकः अहं लिखामि शीघ्र लेख अहं हाँ, लिखामि। अस्तु ధన్యవాదాः ఓకే, రాసుకోండమ్మా. ఇది ద్వివచనములో అతః, మళ్ళీ కామా పెట్టండి, ఇక్కడ కామా పెట్టండి, కామా మిస్ అయింది కదా, ఇక్కడ కామా పెట్టండి. బహువచనములో అంతి వస్తాయి. అంటే మనకి లట్లకారం అని తెలియాలి అంటే దీన్ని ఎలా, ఇక్కడ అందరూ ఫోన్ కాల్స్ చేసుకుంటున్నారు ఎందుకో. సరే, సో ఇప్పుడు మనకి ఏంటంటే ఏకవచనం, ప్రథమ పురుష ఏకవచనం అనగానే మనకి లట్లకారం ఏదైతే ఉందో, వర్తమాన కాలము చెప్పేది ఏదైతే ఉందో, అందులో మనకి చివరిగా ఏదో ఒక ధాతువు తీసుకుంటే దానికి చివరిగా అతి అని కనిపిస్తుంది. అంటే మనం ఏమనుకోవాలి, లట్లకారములో చెప్తున్నారు, అది వర్తమాన కాలం గురించి చెప్తుంది, ఇది ప్రథమ పురుష ఏకవచనం యొక్క రూపము అని అర్థం చేసుకోవాలి. అలాగే ద్వివచనములో అతః అని మనకు కనిపించింది చివరిగా, ధాతువుకి చివరిగా అతః కనిపించింది. అప్పుడు మనం ఏమనుకోవాలి, లట్లకారములో చెబుతున్నారు, దాని అర్థము వర్తమానము, ఆ క్రియను ఇప్పుడు చేస్తున్నారు వారు. మరి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ద్వివచనము, ఇద్దరు చేస్తున్నారు ఆ పనిని అనుకోవాలి. పూర్తిగా ఏమనుకోవాలి, ఇది వర్తమాన కాలంలో ఇద్దరు వ్యక్తులు చేస్తున్నారు, ఆ వర్తమాన కాలాన్ని ద్యోతించేది లట్. అలాగే బహువచనములో మీకు అంతి, ఏదో ఒక శబ్ద రూపంలో చివరిగా అంతి కనిపించింది, ఒక ధాతువుకి అంతి అని కనిపించింది. అయితే అప్పుడు ఏమనుకోవాలి, వర్తమాన కాలంలో వారు విషయాన్ని చెప్తున్నారు. ఎంతమంది చెప్తున్నారు? చాలామంది చెప్తున్నారు, ఇద్దరికంటే ఎక్కువైతే ఉన్నారు అక్కడ, ఇద్దరికంటే ఎక్కువైతే ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. ఇద్దరికి ద్వివచనం అని పేరు పెట్టేసుకున్నాము, మరి ఇద్దరికంటే ఎక్కువ ఉంటే అది బహువచనం. చాలామంది అని చెప్పకుండా ఎక్కువ, అదేంటి, అందరూ అని చెప్పాలి, అక్కడున్న వాళ్ళందరూ అని వస్తుంది అనమాట. అందరూ ఉన్నప్పుడు అంతి అని చెప్తామన్నమాట. అది దాన్ని ఎలా చెప్పాలి, ఏ లకారంలో మనం సంస్కృతంలో చెప్పాలి అంటే లట్ అని చెప్పాలి, దానికి పేరు లట్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఉదాహరణలు రాసుకోండి. భూ అతి, దానికి భవతి. చూడండి, ఈ ఈ ధాతు రూపం ఏదైతే ఉందో భవతిలో, ఇది మనము రాసుకున్నాక మీరు ఏం చేస్తారంటే దాన్ని విడదీయండి. ఇప్పుడు ఇది ఇందులో అతి ఉన్నదా లేదో తెలియాలి మనకి, అవునా? సో దాన్ని విడదీయండి, బ్రేక్ చేయండి దాన్ని. ఇప్పుడు మీరు భవతి రాశాక నేను రాస్తున్నది రాయండి. భ, ఆ, వ, ఆ, త్, ఈ. మనం చివరిగా ఏం చూడాలన్నాము, ఇవి మనకేం కనిపించాలి, అతి, అతః, అంతి కనిపించాలి. సో మరి అది అక్కడ ఉందా లేదా చూడండి. ఈ అయితే కనిపిస్తుంది, దానికి పూర్వంలో తు కనిపిస్తుంది, తు, ఈ, తి, తర్వాత ఆ ఉంది, అంటే ఇది మొత్తము చివరి పార్ట్ మనకున్నటువంటి అతి. ఈ భవతిని బ్రేక్ చేసిన తర్వాత అక్కడ ఏం రాసుకుంటారు, కింద అతి అని రాసేసి, ఇదేంటి మరి అతి అని కనిపించగానే ఏమనుకున్నాం మనము, ప్రథమ పురుష ఏకవచనం. ఇక్కడ బ్రాకెట్లో ఏం రాస్తారు, మళ్ళీ ప్రథమ పురుష ఏకవచనం అని కంప్లీట్గా రాయకుండా ఇలా షార్ట్ కట్స్ పెట్టుకోండి. మీరు ఫస్ట్ పేజీలో ఏం చేస్తారంటే ఒక పేజ్ అంతా కూడా షార్ట్ కట్స్కి పెట్టేసుకోండి. మనం ఫస్ట్ పేజీని వదిలేస్తాము, ఆ ఫస్ట్ పేజ్లో మీరంతా ఈ షార్ట్ కట్స్ రాసుకోవాలి. ప్రథమ పురుష ఏకవచనం ప్ర, ఏ, వ అని రాసేసుకొని ప్రథమ పురుష ఏకవచనం
అలాగే ద్విఏవ ఇలా రాసుకొని ద్వి ద్వివచనం ఏంటది? ద్వితీయ విభక్తి ఏకవచనం లేదా ద్వివచనం, ప్రథమ పురుష, సో మధ్యమ పురుష అలాగా రాస్తూ ఉండండి. ఇక్కడ మనకి ఏ షార్ట్ కట్స్ మీరు రాస్తారో అవిటిని ఫస్ట్ పేజ్లో మీరు యాడ్ చేసుకోండి. ఫస్ట్ పేజ్లో మీరు వదలలేదనుకోండి, చివరి పేజ్లో రాసుకోండి, మొత్తం చివరిగా ఎండ్లో. టైటిల్ ఏం పెట్టుకుంటారు? సంక్షిప్త పదాలు, సంక్షిప్త రూపాలు అలా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు భూ అతః అని రాయండి. భూ అతః ఏమొచ్చింది? భవతః. మరి ఈ శబ్దంలో చూసుకుంటే మనకి అతః కనిపించాలి, ఉందా మరి? అంటే దాన్ని విడదీయండి. భ ఆ వ ఆ త్ ఆ విసర్గ. ఈ విసర్గని సంస్కృత వ్యాకరణ భాషలో విసర్జనీయ అంటారు. ఈ విసర్గని సంస్కృత భాషలో వ్యాకరణ భాషలో విసర్జనీయ. ఇది అకారాంత శబ్దం, పుల్లింగం అది. విసర్జనీయ. సో ఇప్పుడు మనకి అతః కావాలి. అతః ఎక్కడి నుంచి ఉంది? ఇక్కడ ఆ నుంచి ఇదంతా అతః. సో కాబట్టి దాన్ని ఏమనుకోవాలి? ద్వివచనం, ప్రథమ పురుష ద్వివచనం. నెక్స్ట్ ఈ బ్రాకెట్లో రాసుకోండి, ప్రథమ పురుష ద్వివచనం. ద్వివచనంకి ద్వివా. हरि ओम् महोदय, क्षम्यताम्। विसर्जनीया इति अन्तं किं दीर्घं वा ह्रस्वमेव वा? హ్రస్వమేవ. విసర్జనీయః విసర్గ. अस्तु। संस्कृतभाषायां पुल्लिङ्गशब्दः, अकारान्त पुल्लिङ्गशब्दः. अस्तु वा? अस्तु महोदय। భూ అంతి మూడవది రాసుకోండి. ద్వితీయ పునః వదామి. ఇదే అమ్మా ద్వివచనం, ప్రథమ పురుష. ఏదది? ద్వితీయది ద్వివచనం. 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 ప్రథమ పురుష ద్వివచనం. అది కాదు, ప్రథమ ద్వితీయ విభాచనంలో అతః అన్నారు కదా, దానికి ఒకటి చెప్పారు కదా, ప్రథమ ద్వితీయ వచనం. ప్రథమ ద్వితీయ వచనం కాదు, అకారాంత ప్రథమా విభక్తి ద్వివచనం అన్నాను. విసర్జనీయ అది అడిగారు వారు. దాని తర్వాత ప్రథమా విభక్తి ద్వితీయ వచనం ద్వివచనము భవతః. మీరు పైన రాసుకున్నారు, అదే దీన్ని మనం బ్రేక్ చేస్తున్నాం, విడదీస్తున్నాము. అక్కడ అతః ఎక్కడ ఉంది? అంతే అమ్మా, దాన్ని విడదీయండి అంతే. ఇక్కడ ఏది ఉందో యాజ్ ఇట్ ఈస్ గా రాసుకొని విడదీసుకొని బహువచనం. సో దీన్ని కూడా విడదీయండి. అంతి ఎక్కడుందో మనకు కావాలి కదా. సో భ ప్లస్ అంతి. అమ్మా ఇది రాయండి. రాశాక భవంతిలో మనకి ఎక్కడుందో కనిపించాలి కదా. భవంతి. అమ్మ అనుకుంటూ రాయకండి, అంటే మనసులో పెట్టుకోండి, మ్యూట్లో పెట్టుకొని అనుకుంటూ రాయండి గట్టిగా. భవంతి అంటున్నాం. భవన్ తర్వాత తర్వాత ఈ. ఇక్కడ మనకు ఉన్నదేంటి? అంతి ఇక్కడ వచ్చింది. ఇప్పుడు దాన్ని ఏం రాస్తారు? ప్రథమ పురుష
బహువచనం. బహువచనంలో అంతి అన్నాము. మనకి ఇక్కడ అంతి కనిపించింది కాబట్టి అదేంటి అనేది మనం కనుక్కుంటున్నాం. ఇప్పుడు మనం రాసుకున్నాం కదా పైన. సో మరి ఆ పైన రాసింది ఇక్కడ మనకి వ్యాలిడ్ కావాలి కదా, అవునా లేదా చూడాలి కదా, అది చూస్తున్నాం అక్కడ. సో భవంతి అనే మనకి పదం ఉంది. మరి ఆ పదాన్ని మనకి ఇలా చెప్పినట్టుగా బహువచనంలో అంతి వస్తుంది అని చెప్పుకున్నాము. మరి ఇక్కడ మనకి అంతి కనిపించాలి కదా, అందుకని విడదీసుకుంటే మనకి ఎక్కడుంది చూస్తుంటే అప్పుడు ఇక్కడ కనిపించింది అంతి అనేది చివరిగా, అవునా? సో ఈ అంతినేమనాలి ఇప్పుడు? ప్రథమ పురుష బహువచనం. అది ఏ లకారంలో మనం చెప్పుకున్నాము? లట్ అని కదా. సో అది వర్తమాన కాలము. నెక్స్ట్ అలాగే, నెక్స్ట్ రాసుకోండి. దాని తర్వాత అలాగే అన్ని చోట్ల అన్ని ధాతువులకు ఇదే విధంగా కలుపుకోవాలి. కలిపేటివి ఏంటండి? అతి, అతః, అంతి. అతి, అతః, అంతి, ఇవే అన్నమాట. ఇవి రాయడానికి కాదు, ఊరికే చెప్తున్నాను మీకు నేను. అవి కలుపుకునేవి. ఇప్పుడు పఠ్ అనే ధాతు ఉంది, రాసుకోండి కిందవి. ధాతువులు అంటే అకారాంతం అని చెప్పాలి కదా మేడం? అవునండి. అన్ని ధాతువులు అంటే ఇవి వేరే ఇకారాంతము ఉకారాంతం మనం కాదు మనం ఇక్కడ ఈ పుస్తకంలో నేర్చుకునేవి ఏంటిది? రెండే గణాలని చెప్పాను ఫస్ట్లో, గుర్తుందా? ఏమేం గణాలు అవి? భాది గణము, తర్వాత అదాది గణము. మొత్తం 10 గణాలు ఉన్నాయి కదా. ధాతువులని 10 గణాలలో విభజించారు. మనం ఇప్పుడు ఎక్కడున్నామో స్టార్టింగ్లో ఉన్నాము, భాదిగణము. ఆ భాదిగణం అంతా కూడా అకారాంత ధాతువులే. ఇక్కడ వచ్చేవన్నీ అకారాంత ధాతువులే వస్తాయి. సో ఇప్పుడు ఈ అదాది గణంలో కొన్ని ధాతువులు ఇచ్చారు, అవి మనం అక్కడ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. అక్కడ అదాది గణంలో ఉన్నటువంటి ధాతువు అండి అని నేను మీకు చెప్తాను. అప్పుడు అకారాంతం ఉండదు, దానికి రూపాలు వేరే ఉంటాయి అక్కడ. ఓకేనా? క్లియర్? గమ్ కదండి? అమ్మా ఇప్పుడు రాసుకోండి. బాక్స్లో పెట్టినవి రాయండి. అదే గమ్ కదా అది? ఏదమ్మా ఇది? గమ్. గచ్చతి ధాతువు గమ్ కదా అంటుంది. అంతేమ్మా. గమ్ గచ్చతి, గచ్చతః, గచ్చంతి. గచ్చంతి. హస్, హసతి, హసతః, హసంతి. ఈ విసర్గని మీకు ఎలా చెప్పానో అలాగే రాసుకోండి. ఇలాగా సర్కిల్స్, చుక్కలు పెట్టొద్దు. ఆ చుక్కలు అనేది సంస్కృత భాషలో లేదు. మీరు ఓల్డ్ పుస్తకాలు చూస్తే, వేదము ఓల్డ్వి అవి పాతవి చూస్తే మీకు ఇలాగే కనిపిస్తుంది. శిక్షాశాస్త్రం ఉంది, ఆ శిక్షాశాస్త్రంలో మీరు చూస్తే కనుక అక్కడ అలాగే కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ నియమం అండి. నియమము 1 అని రాసుకోండి. రాయని వాళ్ళు కొంచెం ప్లేస్ వదులుతూ ఉండండి. మీరు ఎక్కడెక్కడ మిస్ అవుతుంటే అది మళ్ళీ నేను ఇవన్నీ పంపిస్తాను పేపర్స్ని, అది చూస్తూ రాయండి. ఎందుకంటే ఇది వారానికి మనకి 3 రోజులు చెప్పుకుంటాం కాబట్టి ఒక్క పాఠం అన్నా కాలేదంటే అది చాలా రోజులు పడుతుంది. అందుకని కొంచెం కొంచెం స్పీడ్ పెంచండి. భూధాతుకు పెట్టా కదా, ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం ఆగండి, నేను ఇంకో విషయం చెప్తాను మీకు. అరే ఇక్కడ మనము విడదీసాం కదా, ఆ విడదీసాన్ని దానికి ఒక పదం పేరు పెట్టారు, అదేం పేరో రాసుకోండి. భ, ఆ, ఇది రాశారు కదా, దాని కింద రాయండి, ఇక్కడ బ్రాకెట్లో అలాగా రాయండి. దానికి ఏమని పేరు అంటే ఆ, ఏమంటాము దాన్ని? వర్ణ సమ్మేళనం. వర్ణ సమ్మేళనం కాదు అది. కాదు కదా, విడదీసేదా? విడదీసేదాన్ని తర్వాత చెప్తాను, ఇప్పుడు కొంచెం నా మైండ్ లో కాదు కాదు. సరే, పదవిచ్ఛేదమేవ అస్తి. పదవిచ్ఛేదం ఇత్యుక్తే పద విచ్ఛేదం. పదవిచ్ఛేదం ఆనుపూర్వి.
ఆనుపూర్వి ఆనుపూర్వి హా. ఆనుపూర్వి ఆనుపూర్వి అని రాయండి. పద విచ్ఛేదం అంటే పదస్య పద పద మధ్యే విచ్ఛేద. ఏది ఇది ఆనుపూర్వి అని రాసుకోండి అమ్మా. ఎక్కడ రాయాలంటారు ఆనుపూర్వి అని? ఒక్కొక్క అక్షరాన్ని విడదీశారు కదా దాన్ని. భవతిని ఎలా రాశారు? భ ఆ తర్వాత వ్ ఆ ఇలా రాసుకున్నాం కదా. సో దానిని ఏమంటాం? మళ్ళీ విడదీయడాన్ని, బ్రేక్ చేయడాన్ని ఆనుపూర్వి. ఓకే, నెక్స్ట్ ఇది రాయండి. నియమః 1 అని రాసుకొని కర్తను అనుసరించి అందరూ మ్యూట్లో పెట్టేసుకోండి అమ్మా. క్రియా యొక్క వచనము మరియు ఇక్కడ షా వచ్చిందండి, గమనించండి. పురుషము ఉంటాయి. ఇక్కడ షా వచ్చినప్పుడల్లా మనం ఎంత నేర్చుకున్నామో అంతని అప్లై చేస్తూ ఉండాలి. ప్రతి దినము మనకి ఎక్కడ కనిపిస్తే అక్కడ మనము అప్లై చేస్తూ ఉండాలి. పురుషము ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ ఉదాహరణ అని రాశారు కదా, ఇక్కడ ఇది పెట్టకుండా ఏం చేస్తారు? గీత పెట్టండి. మనకి సంస్కృతంలో విసర్గలు ఉంటాయి కాబట్టి అది సంస్కృత పదమేమో అనుకుంటాము, ఉదాహ అనుకుంటాము. కాబట్టి తప్పులు పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది మనం అర్థం చేసుకోవడంలో. ఈ బుక్ని మనకి ఎవరైనా వేరే ఎదుటి వ్యక్తి చదివినా, మనమే సంవత్సరాల తర్వాత చదివినా మనకి అది అర్థం కావాలి, ఏముంది అనేది అర్థం కావాలి. ఆ కన్ఫ్యూజన్ అనేది ఉండకుండా ఈ గీత పెట్టుకోండి. తర్వాత ఉదాహరణలో ఏం రాస్తారు? సహా విసర్గ ఇలాగా. పఠతి ఇక్కడ కర్త సహ, దానికి కొటేషన్స్లో పెట్టుకోండి. ప్రథమ పురుషం ఏకవచనములో ఉంది, అందువలన క్రియ కూడా క్రియ అనేది ఇక్కడ ఉన్నటువంటి శబ్దం. ఇది పఠతి. పఠతి ప్రథమ పురుషం ఏకవచనములోనే ఉంది. అర్థాత్ అంటే అని రాసుకోండి. అంటే అని రాసి కామా అయినా పెట్టుకోండి, లేదా ఇలా గీతన్నా పెట్టుకోండి. కామా పెడితే బెటరు. అంటే అర్థాత్ అంటే కూడా అది హిందీలో ఉంది, ఓకేనా? అర్థాత్ హిందీ, అది తెలుగులో అంటే. కర్త ఏకవచనములో ఉంటే, ఇక్కడ కింద ఉంది చూడండి, కర్త ఏకవచనంలో ఉంటే క్రియ కూడా ఏకవచనంలో ఉంటుంది. మా పుస్తకం కొనుక్కుంటే అయిపోతుంది కదా మా ఊరికే. కొనుక్కున్నా కూడా మనం చూడండి ఎన్ని మారుస్తున్నాం మనము కదా. కొనుక్కున్నా కూడా అంటే మన సౌలభ్యం కోసము ఈ పుస్తకం, అందుకే కదా మనం పాఠాలు నేర్చుకుంటాం. పుస్తకాలు, అన్ని పుస్తకాలు ఉంటాయి, కానీ మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకుంటాం కదా. అంటే ఏంటి? దాంట్లో అడిషన్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. చెప్పే విధానంలో కొన్ని ఉంటాయి. చదువుకునేప్పుడు అంతే చదువుకుంటాం, చదువుకోవడానికి పనికొస్తుంది. అర్థం చేసుకోవడానికి అందులో అన్నీ ఉండవు కదా. సో అలా అనమాట. అలా రాసుకుంటూ ఇదే మంచి పద్ధతి అండి, పుస్తకము ఉండాలి, అర్థమవుతుంది.
పుస్తకము ఉండాలి, మనం రాసుకోవడము ఉండాలి, రెండు ఉండాలి అనమాట. లేదంటే మనకి గ్రహణ శక్తి ఎక్కువ ఉందనుకోండి, మనం యోగాభ్యాసం ద్వారా గ్రహణ శక్తిని పెంచుకుంటాము. యమనియమాలు అష్టాంగ నియమాలను చేస్తూ ప్రతిరోజు చేస్తూ మన గ్రహణ శక్తిని, స్మరణ శక్తిని పెంచుకుంటాం. అది పెరిగిన తర్వాత ఏ రాయడము అవసరం లేదు. మన ఋషులలాగా మనం జస్ట్ విని శ్రవణము శ్రవణము ద్వారానే మనము స్మరణంలోకి తెచ్చుకోవచ్చు. అది ఎల్లకాలము ఉండిపోతుంది. ఆ శక్తులు మనం పొందాలి, మనకు ఉన్నాయి, అవే ఉన్నాయి, మనం అందరం కూడా వాటితోనే వచ్చాము. కానీ మన క్రియలు, కర్మల వల్ల మనము వాటికి దూరం అయిపోయినాము అంతే. ఆ దూరమైన దాన్ని మళ్ళీ మనము వెలుగులోకి తెచ్చుకోవాలి అంటే కొంచెం సాధన అవసరం. అందుకని మనకి పుస్తకాలు ఇవన్నీ అవసరం పడుతుంది. లేదంటే ఇవన్నీ ఏం అవసరం లేదండి, జస్ట్ శ్రవణం ద్వారానే మనకు అన్నీ సిద్ధిస్తాయి. అది ఉం? కర్త ద్వివచనములో ఉంటే క్రియ కూడా ద్వివచనములో ఉంటుంది. నేను రాయలేదు. ఏకవచనం గీతలు పెట్టానమ్మా, చూడండి. రెండవది అంటే కర్త ద్వివచనములో ఉంటే క్రియ కూడా ద్వివచనములో ఉంటుంది. నెక్స్ట్ మూడోది రాసుకోండి. కర్త బహువచనములో ఉంటే క్రియ కూడా బహువచనములో ఉంటుంది. నేను మీకు రాయడానికి ముఖ్యమైన పాయింట్ ఏంటో చెప్పాను. స్మరణ శక్తి పెరుగుతుందన్నాను. ఎందుకో తెలుసు కదా? అవునండి. ఎందుకని? దానికి రీజన్ ఏంటి? నా అట్లాంటి వాళ్ళకి నయం ఇది. అమ్మ నా వినండి, అట్లాంటి వాళ్ళకి నయం. నా అలాంటి వాళ్ళకి నయం. అమ్మ వినండి, చెప్తాను. అందరూ మ్యూట్ పెట్టేసుకోండి, ఒకసారి వినండి. ఇప్పుడు నేను రాస్తున్నాను కర్త కర్త కర్త. ఎన్నిసార్లు చదవడం జరిగింది? నాకు 3 సార్లు చదవడం జరిగింది. ఒక్కసారి బహువచనం, రాస్తే 10 సార్లు అది చదివినట్టు. బహువచనం 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 అలాగా. సో అంటే ఈ రాసేంత వరకు మనం చదువుతూనే ఉంటాం. మనసులో చదువుకోవాలి, ఎందుకంటే మనం తరగతిలో ఉన్నాం కాబట్టి మనసులో చదువుకుంటూ, లేదంటే మ్యూట్ పెట్టేసుకొని గట్టిగా చదవడం చేయాలి. అందరూ మ్యూట్లో పెట్టుకోండి అమ్మా. అప్పుడు ఏమవుతుందంటే మనకి రాయడముతో అది తొందరగా వచ్చేస్తుంది. అన్నిసార్లు మనం చదవలేము, కానీ ఇక్కడ చేతి ద్వారా, చేతికి కూడా పని చెప్పడం వల్ల ఏమవుతుంది, ఈ ఫింగర్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. వాటి లోపల మనకి ఇప్పుడు మనం అన్ని మిషన్సే వాడుతున్నాం కదా. సో ఆ మిషన్స్ కాకుండా మన చేతులకి పని చెప్తే చేతుల ఎక్సర్సైజ్ అవుతుంది, ఫింగర్స్కి ఎక్సర్సైజ్ అవుతుంది. అది జనరల్గా ఎవరు చెయ్యరు. కాబట్టి ఇక్కడ మనం రాయడం వల్ల అది జరుగుతుందన్నమాట. సరే రాయండమ్మా. కర్త ఫస్ట్ బహువచనములో ఉంటే క్రియ కూడా బహువచనంలోనే ఉంటుంది. ఉదాహరణకి సహ పఠతి. నెక్స్ట్ది రెండవది ద్వివచనం అన్నాం కాబట్టి తౌ పఠతః, తే పఠంతి. సో మనం ఇక్కడ సహ తౌతే అనేవి మనం ఫస్ట్ మొదట్లో శబ్దకోశంలో నేర్చుకున్నాం. అవి సహ తౌ తే అనేవి నేర్చుకున్నాము. ఇప్పుడు ఇందాక కూడా నేను పంపించాను గ్రూప్లో, మీకు మొదటి రోజు జరిగిన పాఠం ఏంటి అనేది పంపించాను. సహ అంటే అతడు, తవ్ అంటే వారిద్దరు, తే అంటే వారందరూ. సో అతడు చదువుతున్నాడు. డు ఎందుకు వచ్చింది? వర్తమానం అన్నాం కాబట్టి. వర్తమానం అన్నాం కాబట్టి సహ పఠతి. తర్వాత తౌ పఠతః అంటే వారిద్దరు చదువుతున్నారు. ఇప్పుడు వర్తమానంలో జరుగుతుంది. అతహ అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు చివరి ఎండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉన్నాయి చూసుకోవాలి. అతి అంటేనేమో వర్తమాన కాలము ప్రథమ పురుష ఏకవచనం అని చెప్పుకున్నాము. పఠతహలో అతహ ఉంది కాబట్టి అది అదేంటి ప్రథమ పురుషలో ద్వివచనం అని చెప్పుకున్నాము. వర్తమానంలో అంతే కనిపిస్తుంది. అంతే కనిపిస్తుంది అంటే అది బహువచనములో అని చెప్పుకున్నాము. ప్రథమ పురుష బహువచనము లట్లకారములో అని చెప్పుకున్నాము. సో అంటే ఏంటి? వర్తమానములో ఒక వ్యక్తి, చాలామంది, ఇద్దరు అలాంటి వాళ్ళు చేస్తున్నారు ఈ పనిని.
అని. నెక్స్ట్ రెండవ నియమం రాసుకోండి. 3 లింగాలలో ఇక్కడ ఎంత ఇచ్చారో అంతా మీకు అర్థం కాకపోతే అడగండి. దానికి మించి వేరేది ఏదన్నా ఉంటే తర్వాత అడుగుదాం, మనం తర్వాత తెలుసుకుందాం క్లాస్ అయిపోయాక. ఇక్కడ నియమము 2. 3 లింగాలలో ధాతువు యొక్క రూపం ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ మనము మల్టీ టాస్కింగ్ అంటాము. మల్టీ టాస్కింగ్ అంటే మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒక పని మనం చేస్తున్నాం. ఏం పని? చదివే పని. చదివే పనిలో ఏమేమి కలిసి ఉన్నాయి? చదవటం, రాయటం. చదవటం అనేది, రాయటం అనేది 2